రేషన్ కార్డుదారులకు కీలక సూచన చేశారు. మేడ్చల్ జిల్లా కీసర డివిజన్లోని రేషన్ దుకాణాల వద్ద ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల జాబితాలు అందుబాటులో ఉన్నాయని సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగుల రమేష్ ముదిరాజ్ తెలిపారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల్లోని జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 6 సంవత్సరాలు పైబడిన లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. వేలిముద్ర నమోదు కాకపోయినా వారు సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉన్నందున చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రేషన్ కార్డుదారులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో స్మార్ట్ రేషన్ కార్డు, రేషన్ సరఫరా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ఈకేవైసీ అవసరం కావచ్చని పేర్కొన్నారు. కీసరా డివిజన్ 1 ఉన్న గ్రామాలలో రేషన్ కార్డులు ఉన్న అభ్యర్థులు ఈకేవైసీ చేసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులు, గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేము ఫిర్యాదు వినతిపత్రం ఇచ్చిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్న రేషన్ షాపుల వద్ద ఈకేవైసీ చేసుకొని లిస్టులో వాళ్ళ పూర్తి పేర్లు రేషన్ షాపు యాజమాన్యాలు రేషన్ షాపుల వద్ద ప్రచురించడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేని లబ్ధిదారులు ఉన్నారో వారు ఈ నెల 31వ తారీఖు వరకు ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే సుమారు 6 సంవత్సరాల పైబడిన వారందరూ ఈకేవైసీ చేసుకోవాలి. 6 సంవత్సరాల పైబడిన వారందరూ ఈకేవైసీ చేసుకోవాలని, ఎవరికైతే థంబ్ ఇంప్రెషన్ సరిగ్గా లేదో వెంటనే ఆధార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఆధార్ సెంటర్లకు వద్దకు వెళ్ళి థంబ్ ఇంప్రెషన్లు, ఐ ఇంప్రెషన్లు త్వరగా చేసుకొని ఈ నెల 31వ తారీఖు వరకు ఈకేవైసీ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఎందుకంటే రాబోయే కాలంలో రేషన్ లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులు, అలాగే రేషన్ కార్డు లబ్ధిదారులకు అనేక ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతాయి. ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే రానున్న కాలంలో అనేక ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ రేషన్ షాపులలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే వారు నిరంతరం ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిరంతరం వారు సమయాన్ని కేటాయించి లబ్ధిదారుల కొరకు వారు వేచి ఉండి ఈ యొక్క రేషన్ బియ్యాల్ని ఇచ్చుకుంటూ అలాగే ఈకేవైసీని పూర్తి చేయాలనే వారు ఆకాంక్షను మనమందరం నెరవేర్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈకేవైసీని చేసుకొని ప్రభుత్వ సహాయ సహకారాలు మీరందరూ ఫలాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రేషన్ షాపు లబ్ధిదారులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉండగా ఒక 3 పిల్లలు ఉంటే మనం రేషన్ షాప్కు వచ్చి తీసుకుపోయేది తల్లిదండ్రులు మాత్రమే. వారి పిల్లలు తీసుకుపోరు. ఎందుకంటే చిన్న పిల్లల్ని మేము ఎందుకు తీసుకోవాలని చెప్పి తీసుకోపోరు. కానీ ఈకేవైసీ అనేది తల్లిదండ్రులకే నడుస్తుంది. వారి పిల్లలను రేషన్ షాప్ వద్దకు రాకపోవడంతో ఈకేవైసీ అనేది వీళ్ళకు వర్తించకపోవడం జరుగుతుంది. కనుక వారి యొక్క పిల్లలను కూడా ఈకేవైసీలో ఉన్నారో లేదో ఈ యొక్క లిస్టు మేము సోషల్ మీడియాలో ప్రవేశపెడతాము. ఈ యొక్క లిస్టులో పిల్లలు ఒకవేళ ఈకేవైసీలో పెట్టనట్టుంటే తప్పనిసరిగా ఈకేవైసీలో వీళ్ళను రేషన్ షాపుల వద్ద ఈకేవైసీలో థంబ్ ఇంప్రెషన్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈరోజు ముఖ్యంగా మన పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మనకు ఎంతో మనకు ఈ రేషన్ కార్డు అనేది లబ్ధిదారులకు ఏది గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా మొదటిగా అందేది పేదలకే. అందుగురించే ఈకేవైసీ గురించి మేము ప్రతి నెల ఈ 2 నెలల నుంచి మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రేషన్ షాప్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అందుబాటులో తేవాలని మేము చెప్పిన తర్వాతనే ప్రతి ఒక్క రేషన్ షాపులలో
వాళ్ళు 24 hours ఉంది. ఇది ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా ఈకోసం తీసుకోవడం జరిగింది. ఇంకెవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే ఈ నెల 31 దాకా టైం ఇచ్చేది ఖచ్చితంగా తీసుకో.